చిన్నపిల్లల్లో పళ్ళు పుచ్చిపోతే ట్రీట్మెంట్ ఉంటుందా? సిమెంట్ ఫిల్లింగ్స్ చేయాలా? వద్దా? చేయకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి? హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ అరవింద్, డెంటల్ సర్జన్, శ్వేత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే విషయం ఏంటంటే, చిన్నపిల్లల్లో పళ్ళు పుచ్చిపోతాయా? పుచ్చిపోతే వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి? చేయకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యూజువల్‌గా మా దగ్గరకు వచ్చే పేరెంట్స్ చాలామంది చిన్నపిల్లలు పంటి నొప్పితో తీసుకొస్తుంటారు. చూసి వీళ్ళకు పన్ను పుచ్చిపోయింది, దీనికి సిమెంట్ స్టేజ్ దాటిపోయింది, ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే సిమెంట్ స్టేజ్‌లో ఉన్న వాటికి సిమెంట్ చేయాలి అని మేము వాళ్ళకి అడ్వైస్ చేసినప్పుడు పేరెంట్స్ చాలామంది చెప్పేది ఏంటంటే, ఇవి పాల పళ్ళే కదా సార్, ఇవి ఊడిపోతాయి కదా, ఊడిపోయే పళ్ళకు ట్రీట్మెంట్ ఎందుకు సార్ అని ఎక్కువగా ఇదే విషయం మాకు చెప్తుంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పాల పళ్ళు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాల పళ్ళ కిందే పర్మనెంట్ పళ్ళు తయారవుతుంటాయి. అంటే ఆల్మోస్ట్ ఆ ఫ్యాక్టరీ అనేది అక్కడే ఉంటుంది. పర్మనెంట్ పళ్ళు తయారయ్యే ఫ్యాక్టరీ ఈచ్ టూత్ కింద దానికి సంబంధించిన సక్సెసర్ అంటాం. అంటే దానికి సంబంధించిన ఆ ప్లేస్‌లో వచ్చే పర్మనెంట్ పన్ను అక్కడే రెడీ అవుతుంటది, డెవలప్ అవుతుంటది. ఇప్పుడు మీకు అదే పాల పన్ను ఇన్ఫెక్ట్ అయ్యి నొప్పి వచ్చింది అనంటే, ఆ పాల పన్నుకున్న నరం ఇన్ఫెక్ట్ అయినట్టు ఒక్కొక్కసారి ఆ చిగురు దగ్గర వాపు కూడా వస్తుంటది. దాంట్లో చీమ్ తయారవుతుంటది. మీరు చాలామంది పిల్లల్లో అబ్జర్వ్ చేసుంటారు. ఆ వచ్చే పర్మనెంట్ పళ్ళు కలర్ అంతా షైనింగ్‌గా ఉండకుండా, సర్ఫేస్ అంతా స్మూత్‌గా ఉండకుండా ఉంటుంది. పళ్ళు కూడా కొన్ని అండర్ డెవలప్డ్, అంటే సరిగ్గా ఫార్మ్ కాకుండా, అనాటమీ సరిగ్గా ఫార్మ్ కాకుండా వస్తుంటాయి. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్‌కి రీజన్ ఈ పాల పళ్ళకు వచ్చే ఇన్ఫెక్షను. వాటిని మీరు టైంకి ట్రీట్మెంట్ చేయించకపోవడం. మెయిన్‌గా ఇంకొక క్వెషన్ ఏమడుగుతుంటానంటే పేరెంట్స్, అసలు పిల్లల్లో పుచ్చిపోవడం ఏంటి సార్? పిల్లల్లో పళ్ళు పుచ్చిపోతాయా? పళ్ళు పుచ్చిపోవడానికి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అనేది ఏముండదండి. ఆ బ్యాక్టీరియా పళ్ళపైన స్టిక్కీ ఐటమ్స్ ఉంటే దానిపైన బ్యాక్టీరియా ఫామ్ అయ్యి, బ్యాక్టీరియా మెల్లమెల్లగా పైన పన్ను పైన ఉండే పొరల్ని తినేస్తూ ఉంటుంది. దాన్నే డీకే అంటాం. దానికి పాల పళ్ళు, పర్మనెంట్ పళ్ళు అనేవి బ్యాక్టీరియాకి ఏం తెలవవు. దానికి అక్కడ ఫేవరబుల్ కండిషన్ ఉంటే అవి అటాక్ చేస్తాయి, డీకే అవుతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో పళ్ళు పుచ్చిపోవనే అపోహ నుంచి దూరంగా ఉండండి. చిన్నపిల్లల్లో వచ్చిన పళ్ళ ప్రాబ్లం కానీ, చిగుళ్ళ ప్రాబ్లం కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించాలి. పేరెంట్స్ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది పేరెంట్స్ ఇది నెగ్లిజెన్సీ చూపెడుతున్నారు ఈ విషయంలో. తర్వాత మీరు వాళ్ళకు పర్మనెంట్ పళ్ళు వచ్చిన తర్వాత వాటిని ట్రీట్మెంట్, వాటి షైనింగ్ రావడం కోసం, వాటిలో కరెక్ట్ షేప్ రావడం కోసం ట్రీట్మెంట్ చేయించి దానికి ఖర్చు పెట్టే బదులు దానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. దానికంటే ముందే మీరు ప్రివెన్షన్‌గా ముందే పాల పళ్ళనే ట్రీట్మెంట్ చేస్తే మీకు పర్మనెంట్ పళ్ళు చాలా బాగా వస్తాయి. చిన్న పిల్లల్లో ఉండే పాల పళ్ళను ట్రీట్మెంట్ చేయించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.